ఘనంగా అందరికీ చేశారు. త్వరగా దేవుడు గర్భఫలాన్ని మన అనుగ్రహించడానికి దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారంలో బట్టి మరి ఎంతైనా ఆయనకు రుణస్థులమై ఉన్నాం దేవునికి. మరి ఆయన చేసిన మేలు ఉపకారాలు ఈ రాత్రంతా ప్రసంగం చేసినా తరగనే, ఈ రాత్రంతా చేసిన అయ్యగారు గురుకుడు దయచేసి ఏంటంటే ఒక ఇంట్లో బాగా మరి సంతోషం ఎక్కువైపోయింది. ఒక అమ్మకి ఏంటంటే ఇక నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించున్నాను. సంతోషం ఎక్కువైపోయి ఏం చేస్తుంది? ఏమి ఇచ్చాడు దేవుడు? ఉపకారాలు తెస్తే ఆ సంతోషం ఏమంటుంది? ఉప్పు కారాలకు నేనేమి చెల్లించున్నాను. ఏంటంటే ఒక్కోసారి సంతోషం వస్తే దేవుడి సన్నిధికి అసలు మాస్టర్ గారు అక్కడికి వెళ్ళిపోయి ఏంటి అది కంగారు అడవులు చేస్తాం. ఏంటి అసలు అన్నట్టుగా నేర్చం వాళ్ళకు అసలు మనమే కనపడదు. ఏంటంటే సంతోషం వస్తే ఒక భక్తి, శోధనలు సమస్యలు వస్తే ఒక భక్తి. అన్ని వేళ చాలిన దేవుడు, కావలసిన దేవుడు, సామర్థ్యత కలిగిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడు. అబ్రాహామును పిలిచాడు, ఎక్కువ మందిగా దేవుడు దీవించాడు. యాకోబు మరి ఇస్సాకు, యాకోబు వారి సంతానాన్ని భూమి అంతటా కూడా బహుగా విస్తరణ చేశాడు. రాత్రికాల సభలో ప్రభువులకు పిల్లారా, దైవజనుని కుటుంబం మీద దేవుని ప్రసన్నత కాపుదల ఉంది. మరి బిడ్డలు మరి వివాహ వ్యవస్థ నుండి నేటి వరకు కాపాడిన విధానాన్ని బట్టి, అలాగే ముందున్న దినాలలో కూడా కుటుంబానికి క్షేమాభివృద్ధి కలగాలని, బిడ్డలు మరి ఫలించి అభివృద్ధి పొందాలని, దేవుడాన్ని శుభకరమైన కార్యాలు చేయాలని దైవ సేవకులుగా సంఘముగా కోరుతున్నట్లుగా కుటుంబంలో దేవుడు అద్భుతంగా రానున్న దినాలలో దేవుడు మన సుందరరాజయ్య గారిని త్వరలో తాతగా మనం చూడబోతున్నాం. ఇప్పుడు దాకా పొడిసోడులాగానే ఉన్నారు, కానీ ఆ పెద్దరికం రాకపోతుంది. మా ఊరు వెళ్తే ఒకసారికి నన్ను ఆ పిల్ల అలంగానే తాత కనపడింది. అప్పుడే తాతం చేసేసింది అనిపించింది. ఎందుకంటే పెరుగుతున్న కాలది ఆయుష్ ఏమైపోతుంది, తరిగిపోతుంది. అయిపోయిందన్న పని ఇంకా కొద్ది రోజులు చేయాలి అక్కడ సేవ అన్నట్టుగా ఉంటుంది. మరి ఇరుగుటి కొరకేనని ఎంత పెరిగినా పిల్లలు పెద్ద అయిపోతాడు, సంతోషిస్తూ ఉంటాం. పెద్దలు ముసలి అయిపోతాం, అలా బాధేస్తాం. ఏంటంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి లోకం ఉన్నంతకాలం దేవుని కృప, దేవుని అనుగ్రహం, దేవుని ఆశీర్వాదాలు మనకు కావలసినంత సమృద్ధిగా దేవుడిచ్చి మనల్ని తోటి వారి కంటే కనులుగా గొప్పవారిగా చేయాలని మనసారా మనం కోరుకోవలసిన వారమైన వాక్యం తీసారా దేవుని స్తోత్రం. అయితే చదవబడిన లేఖన భాగంలో, చెప్పబడిన లేఖన భాగంలో మనం చూస్తే మరి నిర్గమకాండం 2:1-10 చూస్తే ప్రభువునందు దేవుని బిడ్డలారా, పిల్లవాడైన మోషే జీవిత విధానంలో తల్లిదండ్రులు మరి ఆ పిల్లవాడిని కాపాడడానికి ఎంతో ప్రయాసపడ్డారు. ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు, ప్రభు బిడ్డలు కూడా అలాంటి వాళ్ళు చురుకైన వాళ్ళే. జడవలసిన అవసరం లేదు, డాక్టర్లు కూడా మనం చెప్పాలి. అంతేగాని మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఆ యొక్క స్త్రీలు మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ మంత్రసార్లు వెళ్ళే వారికే ఏం చేసేవాళ్ళట, కానిపోయిపోయేదట, అన్నీ అయిపోయేదట. రాజుగారు ఏం చేశారు అది అంటే, అయ్యా మాకు తెలియదు, మేము వెళ్ళే వారికి అన్నీ చూసుకున్నారయ్యా. మధ్యాహ్నం కాలం కూర్చేసాను. నేను ఏలూరులో ఉన్నప్పుడు గురకా బోర్డు పక్కన ఉండేవాడు. నేను ఒక గదిలో వండుకు తింటా ఉండేవాడు. గాజు ఫ్యాక్టరీలో తింటాను ఆడలో పక్కన. ఆమెకు అప్పటికే 7 సంతానం. నాకు ఎప్పుడైనా తాలింపు వేసుకుంటూ కూర రాకపోతే ఆమెకు అది చేసి పెట్టేది. ఒకరోజు భోజనం వండుకున్నా. తర్వాత ఆమె తాలింపు వేస్తామో చూస్తే ఆమె నీళ్ళు పోసుకున్నందుకు కనపడ్డాను. సరే ఎట్టి వెళ్ళిందో నేను అట్టకు వచ్చినారంటే చేసుకున్నాను. ఎంతలో సంఖ్యలో పిల్లవాడిని ఎత్తున్నట్టు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక హాస్పిటల్కి వెళ్దట, ఆమె ఎక్కడికి వెళ్దట, ఆమె వెళ్ళి
ఆ యొక్క పొదలోకి వెళ్ళి కనేసి పిల్లవాడిని తీసుకుని వచ్చి ఇంటికాడ కూర్చుని ఉండేది. ఆ క్యాప్ అంటాడు. నాకు ఈ తాలింపు సంక్షేమం కానీ ఇదేంట్లో బాబు అని నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా కొందరు ఎంత సురుకైన వాళ్ళుగా ఉంటారో, ఎంత సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉంటారో, కొందరు మరి కొంచెం మరి పిల్లలు కానీ అప్పుడు వాళ్ళు చూస్తే మంచం మీద నుండి కూడా ఎవరన్నా లేపేదాకా కథలనే లేకపోలేదు అన్నట్టుగా బతికేస్తారు. కానీ ఆ పనులన్నీ తెలుస్తుంది. 7 పిల్లలు 8వ బిడ్డ కూడా హాస్పిటల్ వెళ్ళకుండా సొంత ఆపరేషన్ సొంత హాస్పిటల్లో ఆపరేషన్ చేసి వచ్చినట్టు వచ్చేస్తారు. కానీ ఆ గొరక వాళ్ళు పిల్లలు కూడా బలంగా ఉండేవాళ్ళు, దుడ్డు మొక్కలాగా. మరి వాళ్ళు తినే పదార్థాలు మరి ఏ ఎండినా రోజు చింతపండు చేప మాత్రం వండుతారు. అలాగే ఏంటంటే ప్రభువుని ఎదుగుని దేవుని బిడ్డలారా, మరి దేవుని కాపుదల మరి అరచుచుండు కాకి పిల్లలను ఆయన కాపాడుతున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, సృష్టి యావత్తును కాపాడుతున్నాడు, ఇజ్రాయేల్ని కాపాడుతున్నాడు, నిద్రపోడు. బైబిల్ గ్రంథంలో మరి ఆ యొక్క మోషే తల్లిదండ్రులు ఒక సుందరుడైన అందమైన ఒక బిడ్డను దేవుడు వారికి అనుగ్రహిస్తే వాడు చూసుకుని చంపుకోలేక ఐగుప్తు ఆ యొక్క పొలం వెళితే చంపేస్తాడు. కాబట్టి ఏం చేయాలో తెలియక చక్కటి జమ్ము పెట్టిన తయారు చేసుకుని కీలు పూసి చక్కగా బాధ్యత గారికి అందులో బిడ్డను పెట్టిన ఐదునదిలో ఇది ఒక ప్లాన్ వేసాడు. అప్పుడప్పుడు తాడుగంట అందులో వదిలేస్తే సాయంత్రం తీసుకొచ్చి పాలు ఇచ్చి అంతా కట్టుకొని వెతికినాక దేశం సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు దాటినట్టుగా ఫ్లైట్లు లేవు కదా, అప్పుడు ఈ జమ్ము పెట్టిలో దాటిచ్చేస్తారు అనుకున్నారో ఏమో. మొత్తానికి పక్కా ప్లాన్ వేసేరాడు. కానీ ప్రభువునందు పిల్లారా, ఆ మోషేను దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రణాళిక ఉన్నది కనుక, ఆ దైవ చింతం ఉన్నది కనుక మోషేను ఆ యొక్క మరో కుమార్తె పిల్లలు లేకుండా గొడ్రాలుగా చేసి ఆ నైలు నదిలోకి వెళ్ళి చూడటం ఏంటి, అక్కడ ఆ దవ్వపెట్టి కావాలంటే ఆ బిడ్డను చూసి ఆ ఇష్టపడటం ఏంటి తీసుకెళ్లి రాజగృహంలో. దేవుడు ఒక వ్యక్తిని కాపాడాలనుకున్నప్పుడు, దేవుడు ఒక సంఘం ఎడల, ఒక కుటుంబం ఎడల దైవ ప్రణాళిక ఉన్నప్పుడు రాజు కాదు కదా ఎవడు కూడా ఏమీ చేయలేదు. దేవుని కాపుదల మనకు ఎంతైనా అవసరం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి చాటున, ఆయన కృపలో, ఆయన దయలో మనం ఉన్నంతకాలం ఈ లోకంలో దేనికి భయపడవలసిన అవసరం లేదు. అందుకే అంటాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా. మనం నీతిగా ఉన్నా, భక్తిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, దేవుని కాపుదల ఉంది. శ్రమ అయినా, కరువు అయినా, ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా అవి మనల్ని చూసి పారిపోవాలి. కానీ ఏమాత్రం కూడా మరి భయపడవలసిన అవసరం లేదు. అందుకే మోషే జీవితంలో నిరాకారంలో, శూన్యంలో, మరణ అవస్థలో ఉన్నటువంటి ఒక భయంకరమైన శాసనము మధ్య దేవుడు ఎదిగి పెద్దవాడై ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమై ఎంతో గొప్ప భాగ్యం అని తెలుసుకుని తన ప్రజలతో శ్రమలు పడటాకైనా తీర్మానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలును పాలు తేళ్లు ప్రవహించడానికి ఆ గొప్ప నాయకుడిగా దేవుడు చేసి వాళ్ళ శాసనాలు, కట్టడలు, ఆ ఆజ్ఞలు ఆ యొక్క సినాయి పర్వతం మీద దేవునితో మాట్లాడే గొప్ప ధన్యుడిగా దేవుడు చేశాడు. అలాగే మరి సుందరరాజయ్య గారి కుటుంబంలో దేవుడు మరి ఇచ్చే బిడ్డ లేక ఆ యొక్క దేవుడు అనుగ్రహించేటువంటి ఆ సంతానము రానున్న దినాలలో దేవుని కాపుదల ఉండాలని, ఆయన యొక్క కృపలో, ఆయన దయలో వారు ఎదగాలని, మరి వారి బిడ్డలందరూ కూడా ముగ్గురు కూడా దేవుని భయంలో, భక్తిలో పెంచారు. వారు పెద్ద అయ్యారు. నేను అనుకుంటున్నప్పటికీ పిల్లలు ఆయన మాట దేవదాసు అనుకుంటున్నాను. నేను వచ్చి చూస్తూ వెళుతున్నప్పుడు నేను గమనించాను. ఆయనే కాదు, సంఘస్థులైన మీరు కూడా అసలు చాలా ఐక్యత విధానాన్ని నేను చూశాను. నేను చాలా చోట్ల మీ గురించి చెప్పాను. ఎందుకంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి సంఘము. అందుకే అంటాడు 128వ కీర్తనలో, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులే. ధన్యులు ఇందాక అయ్యగారు అంటున్నాడు కదా, ధన్యులనగా ఆశీర్వాదించబడిన వారని. అవును, ఆశీర్వాదించుకున్నామా?
లోకములో పాపములో తుచ్చమైన కోరికలను విడనాడి ప్రభు మీద ఎప్పుడైతే ఆధారపడ్డామో ఆశీర్వాదాలకు వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేశాడు, ఎన్నుకున్నాడు. అందుకే ప్రభువులకు ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ లేఖన భాగంలో 2వ రాజులు 6వ అధ్యాయము చదవగలిగిన వారు 8వ శరణాన్ని 18 వరకు చూస్తే అక్కడ ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివారి కళ్ళను తెరవజేసిన కనుక వారి దేవదూతలు కాపాడుతుండట వారు చూడగలిగారు. ప్రభువునందుకు దేవుడు బిడ్డారా, ఎలీషా భక్తుడు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మరి దేవుడు ఆలకించినప్పుడు ప్రజల కన్నులు తెరవబడినప్పుడు మనోనేత్రాలు, నీ మనోనేత్రాలు తెరవకుండా అవిశ్వాసంలో ఉండి లోకములో ఉండి ఆ లోకపు మనుషుల పద్ధతులను లోక ఆచారాలను అలవాట్లను ఆచరిస్తూ నువ్వెన్ని ప్రణాళికలు వేసినా దేవుని మహిమను చూడలేవు. ఎప్పుడైతే చదువు వీరు చూచున్నట్లు వీళ్ళ కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థించగా ఆ పనివారి కళ్ళను తెరవజేశాను కనుక ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని రథముల చేతను నిండి ఉండుటను చూచెను. సమీపించినప్పుడు ఎలీషా వేడుకొనగా నైవేద్యుడు సుందరరాజయ్య గారు కనుక కొందరికి ప్రభా ఈ ఊళ్ళో అందత్వం రావాలి నాయనాన్ని నిండు మనసు అడిగాడు అనుకో ఏమైపోతుంది, అందత్వం వచ్చింది. నైవేద్యుడు ఎలీషా అలాంటి పవర్ఫుల్ శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో గొప్ప కార్యాలు ఉన్నాయి. దైవజనుడు మరి కుటుంబంలో దేవుడు చేసిన ఉపకారాలను బట్టి మేలును బట్టి కార్యాన్ని బట్టి ప్రార్థన కోరుకున్నారు. ఎందుకంటే ప్రార్థన ద్వారా అసాధ్యాలను దేవుడు సాధ్యం చేసి కార్యాన్ని సఫలం చేస్తూ ఉంటాడు. అందుకే ప్రభువునందు ప్రియదేవుని బిడ్డలారా, ఎలీషా ప్రార్థన చేశాడు, వాళ్ళ కళ్ళు తెరవమన్నాడు. దేవుని మహిమ దేవుని ప్రభావాన్ని వాళ్ళు చూడగలిగారు. మరలా వాళ్ళ కళ్ళు అంధత్వం దయచేయమని ప్రార్థించాడు, మరలా అంధత్వం వచ్చింది. ఇవన్నీ వివరించడానికి ఆ నాన్నగారు టైం మెయింటైన్ చేస్తాడు. 9కి ముగింపేమో. దయచేసి నేను ఎక్కువగా వివరించడానికి ఆశపడలేదు, కానీ ప్రభువునందు ప్రియులారా, ప్రార్థన 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 దైవజనుడైన ఎలీషా ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలరు. నిజమే ప్రభువునందు దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా ఇది అసాధ్యము, ఇది జరగదు, ఎవరోలా కాదు అంటే నువ్వు మోకాడు నీ ప్రార్థిస్తే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. రాజమండ్రి లాస్ట్లో పడేస్తే మా అమ్మ నాన్న ఎవరు పుస్తకంలో ఏం వల్ల ఇది నాకు సరిగ్గా మాటలు రావట్లేదు తీసుకెళ్ళి రాజమండ్రి సెంటర్ చేయగలిగిన లాస్ట్లో పడేస్తుంది. ఉపయోగం లేదు, వేస్ట్ అని. అది ఏ సైడ్ కావాల్సి అది దొరగారు ప్రార్థన చేస్తే నా నోరు సడలింపబడినాక నేను ఇటు వరకు మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నాడు అని అడుగుతున్నాను. నేను అయిపోయాను, లాగుడు అయినా తమ్ముడు అయిపోయాను. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు. నత్తి వారిని మంచిగా మాట్లాడేట్టు చేసే దేవుడు. వ్యాధులో ఉన్నప్పుడు, బలహీనతో ఉన్నప్పుడు, అస్వస్థతలో ఉన్నప్పుడు ప్రభువునందు దేవుడు ఉంటారా, మన జీవితాల్లో ఎన్నెన్నో కోకొలలుగా సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నేనున్నాను అని ఘనమైన కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. అందుకే ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు తన ప్రజలను కాపాడడానికి ఆ కాలంలో ఆపత్తినాన్న యూదులందరినీ కూడా రక్షించడానికి దేవుడు అద్భుతంగా మొర్దెకాయి యూదుల పక్షంగా నిలబడినప్పుడు ప్రభువునందు దేవుడు ఉంటారా, అద్భుతంగా ఎస్తేరు నువ్వు అంతఃపురంలో ఉన్నారనుకుంటామేమో జాగ్రత్త వార్నింగ్ చేస్తున్నాడు.
నా పని అయిపోయింది, నేను అంతా పనులు ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను, నాకేం పర్వాలేదు అనుకుంటున్నాను. జాగ్రత్త సుమి ఆయన వాళ్ళకి ఆమె టెన్షన్ వచ్చి, ఆమె భయం వచ్చి, ఆ చెలికత్తెలతో ఆ యొక్క సమూహంతో ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించి కనిపెట్టినప్పుడు రాజు యొక్క దయ పొందగలిగారు. తర్వాత యూదులకు రక్షించుకోగలిగారు. ప్రభువుకి తన ప్రజలను రక్షించడానికి, యూదులందరికీ క్షేమాన్ని కలుగు చేయడానికి ఎస్తేరు ప్రార్థన దేవుడు ఆలకించాడు, తన ప్రజలను కాపాడాడు. రాజు దయ పొందగలిగింది. మనుషుల దయలో, దేవుని దయలో మనం ఎదగడానికి ప్రార్థన 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 అనేది చాలా ప్రాముఖ్యమైనది. దర్శనం భాగం కరెక్ట్గా ఎవరు తీయలేకపోతున్నారు. చెప్పటానికి చెప్తారు కానీ తీయటానికి మాత్రం చేతులు. ఒక ఆయన ఒక నెల ఇచ్చాడు, 2వ నెల ఇచ్చే వారికి ఐగరికి వచ్చే పడుతుంది కానీ ఎవరైనా మళ్ళీ నిన్ను అడగలేదు ఇచ్చే దేవుడికి ఇచ్చుకుని రాదు. నాకు ఎందుకు తీసుకుపోయి వివాదాన్ని మార్చుంటే దీవుని అవుతుంది, ఆశీర్వాదించబడతారు. లేకపోతే లేదు. ఎందుకు ఇవ్వలేకపోయాడంటే చెరువు చేపలు చెరువు రోజులు చెరువు అయితే 10 లక్షలు వచ్చింది. 10 లక్షలు ఎంత ఇవ్వాలి? మాట్లాడరా మాకు తెలీదా లెక్క? 10 లక్షలు ఎంత ఇవ్వాలి ఏంటి? 10 లక్షలు ఎంత ఇవ్వాలి? 100 రూపాయలకి ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు. 1000 రూపాయలకి 100 రూపాయలు చెప్పాలి. లక్షకి 10,000, 10 లక్షలకి 1,00,000 రూపాయలు. అది నువ్వు తక్కువ వచ్చినాయేమో కాబట్టి పక్కన తెచ్చి ఇచ్చేసాడు. దశభాగం ఇచ్చేస్తున్నాయి కదా అని సంఘంలో నిలబడి అడావుడికి సాక్షి చెప్పేసి అందరూ చూసేట్టుగా ఈ దశభాగం అంటే అని ఇచ్చాడు. అప్పుడు ఒక 5,000 ఎంతో వచ్చింది. ప్రభువా దశభాగం ఇచ్చాయని సిద్ధం చేశారు. ఒక్కొక్క మందిని గంటేది అనుకోలేదు. కానీ నష్టం ఇప్పుడైనా అంత అవుతాయి, 1,00,000 రూపాయలు అవుతాయి. 10 లక్షలు వచ్చినాయి తెలుసు. ఇప్పుడు ఏమివ్వాలి? అయితే ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ఏమన్నా సాయం చేస్తాడు లేదు, సాయం చేస్తాడు. ఏం చేస్తాడు? నేను పడుకునేవాడు సాయం చేశాను. సాయం దేవుని స్తోత్రం. జీవము కలిగిన దేవుని పెట్టు, దేవుని పెట్టు. ఈ దిక్కు మురిపడితే దేవుడు ఒక దిక్కు తెలుస్తాడు. కరోనా టైంలో అందరూ ఎవరు మారైతే దేవుడు వేరే వాళ్ళతో ఇచ్చి పోషించేసాడు. ఆయన వస్తు పడుకోబెట్టలా సమృద్ధిగా అందరు కరోనాతో అల్లాడిపోతుంటే గడవక సేవకులు సమృద్ధిగా దేవుడు పోషించేసాడు. ఆయన సమర్థ 1,00,000 ఇవ్వాల్సి వచ్చే వారికి ఆయన ఇవ్వలేకపోగా ఒక 2-3 నెలలు చర్చికి రావటం దేవుని స్తోత్రం. మళ్ళీ ఒక్కటి వేసాడు, మొత్తం మొదష్టం అయిపోయింది, చెరిగిపోయింది. అయ్యారు ప్రార్థన చేయండి, చెరువులో పోయి చచ్చిపోతుంది అంటే ఆ రోజు ఉపవాసం ప్రార్థన చేస్తే మరలా అప్పుడు మరలా చర్చికి రాదు. ప్రభు నన్ను ప్రియదేవులారా, ఎన్ని ధనం ఉన్నా, బలం ఉన్నా, ఎన్ని అంగులు ఉన్నా, ఆర్భాటాలు ఉన్నా ఏవి శాశ్వతమైనవి కాదు. మనదంటూ ఏది లేదు. నీలో ఉన్న ఆత్మ కూడా ఈ శరీరం అనే అడ్డుకంపలో కాపురం చేస్తుంది. శాశ్వతంగా ఓ నా దేహమా నేను చెప్పినట్టు వినాలంటే నువ్వు మోటార్ రాత్రి రాపించుకోవడం, చెప్పులు అయితే చేయించుకోవటమే, కమ్మోడు పెట్టుకో స్టైల్గా అంటుంది. అన్ని పోతులు అందరం దగ్గర చూసుకోమంటుంది. అక్కడ పెట్టకుండా ఆత్మ ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోతుంది. ఓ ఆత్మ ఎక్కడున్నావు, రా రా అంటే నువ్వెవరో నాకు తెలియదు, నా దేవుడు నన్ను పిలిచాడు అమ్మా. ఇది అద్దెకంప. ఈ అద్దెకంపలో ఆత్మాటాలు ఎక్కువ, అడవుడు ఎక్కువ, కంగారు ఎక్కువ, కలవరాలు ఎక్కువ, బలాన్ని చూసి, ధనాన్ని చూసి, మాకు ఎంతమంది ఉన్నారు మా ఇంట్లో తెలుసా, ఏం చెప్తాను తెలుసా అన్నట్టుగా వెర్రవిగే గొలియాతులు అయిపోయారు. గొలియాతు తల దావీదు ఏం చేశాడు? జయము కలిగిన దేవుని నామం గొలియాతు దాని పోకరా వాకరా మొత్తం నాశనం చేసి
ఆఖరి సౌలుకు కూడా అసూయ వచ్చే పరిస్థితి వచ్చింది. భక్తులకు కూడా ఒక్కొక్క భక్తులను చూసి అసూయ అప్పుడప్పుడు ఒక ముసలోడు అనేవాడు, కొసకొసలు ఆడేవాడికి ఏమవుతుందట, మరి మనోడు కుదరం రాగం వస్తుందా? నాకు అర్థం కాదు. ఈ కరోనా వచ్చి నాకు అర్థమైంది. కుదరం రాగం అంటే ఆసుపత్రికి వెళ్ళినా కుదరట్లేదు, స్పెషలిస్ట్కి వెళ్ళినా కుదరట్లేదు, పెద్ద డాక్టర్ గారికి వెళ్తే ఆయన పెద్ద ఆ కవర్ కింద నుండి బయట కట్టేది, దూరంగా గది దూరంగా అక్కడే ఉండు ఎదర రావద్దు అంటున్నాడు. మన ఒక చూపిట కళ్ళు చూపిటకి వెళ్తే ఆ కళ్ళు చూడడానికి ఏమి 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 జలుబు కానీ దగ్గు కానీ ఏమి వాసన రాకూడదు, చాలా స్పష్టంగా ఉండాలి. అన్ని టెస్టులు అయినాక ఆయన తీసుకురాడు, అన్ని అయినాక అయిపోతుంది కదా, కపా కట్టేసినాక ఆడు చేసుకో ఈ క్యాండిడేట్ ఎగిరిపోతే. దయచేసి ప్రభు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని యొక్క నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఉన్నంతకాలం ఆరిపోకముందే దీపం వెలుగుతున్నప్పుడే ఇల్లు ఏం చేయాలి? మాట్లాడమంటమ్మా, అందరు కోపం ఉంటుంది. మేము ఆవిడ చక్క పెట్టుకునే ఉన్నామండి, మేము చాలా చక్కగా ఉన్నాం, మేము చాలా పరిశుద్ధంగా ఉన్నామండి. నేనేం చేసేది? మీ పరిశుద్ధం కంటే ఉన్నారో నాకు కుశుద్ధం ఉందో ఏముందో అంతా దేవుడికే తెలియాలి. ఈ రోజుల్లో పైకి విశ్వాసం ఉన్నట్టే ఉంటున్నారు కానీ సరైన రీతిలో కనపడాలి. అందుకే ప్రభు పిల్లరా, నీలో నాలో ఉన్న ఆత్మ అంతది ఇక వెళ్ళిపోతానమ్మా, అయ్యా పాస్టర్ గారు నేను వెళ్ళిపోతానని పాస్టర్ గారు ఆత్మలు అయినా వెళ్ళిపోయింది, 25,000 ఆత్మలు వెళ్ళిపోయినాయి మా రెండు రాష్ట్రాలు. అయ్యా నేను చాలా సేవ చేశాను, అద్భుతాలు చేశాను, రాణి ఆత్మ అంటే ఆయన నీ టైం అయిపోయింది, తీసుకెళ్ళిపోతాను. ఆ టైం ఇంకా ముందు చాలా మంది తీసుకెళ్ళిపోతారు కొంచెం. ఎందుకంటే భూమి నిండా ఆ ప్రజలందరూ కూడా చెడిపోయారు. కౌంటింగ్ తెలిసింది, ఏరియా వారికి లిస్ట్ వచ్చేసింది. ఇంకా లిస్ట్ లో లేని వాళ్ళు ఎంతమందో అడ్రస్ లేదు కల్లాయి. అందుకే ప్రభువులు దేవుడు ఏది ఏమైనా ఎన్ని లక్షలు పోయినా ఎన్ని ఉన్నా మనం ఉన్నా పోయినా మనది శాశ్వతం కాదు, ఇది అద్దెకు అమ్మని. దీనికి ఏం కట్టాలి? అన్నిటికీ ఏమా రెంట్ కట్టాలి. రెంట్ కట్టకపోతే ఏం చేస్తాడు? అది తింటాడు, తోసేస్తాడు ఇంట్లో. అందుకని కైసరికి దేవునికి చెల్లించకుండా దాచుకుంటే ఇదే పాపం పెరిగిపోయి ఏమవుతుంది? పటాపంచులై మళ్ళీ చాలా మంది అయ్యగారినే కదా, నేను దక్షిణ భాగం ఇవ్వక్కర్లేదు కదా, దేవుడికి ఏం చేయక్కర్లేదు కదా, అందులో నాకు తెచ్చుకోండి అని నేను శుభ్రంగా తెచ్చుంటే మరి పనికి మారినాడు నీకోసం కాదురా సేవ చేయటా, కానీ మొన్న వేస్ట్ అక్కడ నష్టపోతారని ఆత్మ నన్ను ప్రకాష్ అనే ఆత్మ వచ్చేయంటే నన్ను ఉన్నా మనకి ఎక్కడే ఉండని తప్పక తీసుకెళ్ళిపోతాయి. ఇక దీన్ని తీసుకెళ్ళి ఊరా కడపడేస్తారు, దీని వల్ల ఉపయోగం లేదు. ఏంటి గ్యాస్ వచ్చినా ఆ తోలు కన్నా మేము అంటుంది అమ్ముకుంటున్నారు. తోలన్నా మరి చెప్తే అమ్ముకుంటాకి ఏమీ లేదు, ఏం ఉపయోగం లేదు. కనీసం అప్పుడు దాకా మీద పడి ఏడుచున్నట్టు కదా తొందరగా కంపల్సరీ తీసేయాలి. నా ఫాస్ట్గా జ్యోతులు ఏమంటే కసేపు ఏడ్చారు మీద పడిపోయాడు, తర్వాత తీసేయండి తొందరగా వాసన వచ్చేస్తున్నారు. ఏంటంటే ఆత్మ ఉంటేనే విలువ. ఆత్మ దేవుడు నీకు ధారణముగా పెట్టినటువంటి ఆత్మ. అందుకే ప్రభు పిల్లారా, ఆత్మ ఉండగానే, ప్రాణం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, అన్ని సరిగా ఉండగానే, అంతా మేలుకరంగా ఉండగానే, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుని దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మను కాపాడుకుందాం, ఆత్మలో బలపడదాం, ఆత్మీయ జీవితాన్ని దినదినము పెంపొందింప చేసుకుందాం, దేవుని ఆత్మానుసారముగా నడుచుకుందాం. పరిశుద్ధాత్ముడా నువ్వు నాకు బోధించు, నాకు బోధించు, నా పోషణ, నా జీవిత విధానం ఎలా ఉండాలో పరిశుద్ధాత్ముడా మీరే మా ముందుండి నడిపించమని దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసే ఆత్మ మనకు ఉన్నట్లయితే అన్ని వేళల జయమే కానీ అపజయం అన్నటికీ రానే
రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు 3వ అధ్యాయంలో చూస్తే అగ్నిగుండంలో షద్రకు మేషకు అబేద్నెగోను కాపాడాడు దేవుడు. ఎంతలో వేసినోడు దొరుకుతున్నాడంటే ముగ్గురిని ఎత్తి నలుగురు కనపడుతున్నారు. ఎంతమంది వేసినాడంట? ఒక డాక్టర్ గారికి ఒకడు నలుగురిగా కనపడతాడు. ఒక పేషెంట్ వెళ్ళాడట, ఆయనకేంటి ఒకళ్ళు ఇద్దరుగా కనపడతారు. వెళ్ళి కూర్చుంటే డాక్టర్ గారు ఏంటంటే ఆ లోపలికి ఇద్దరు డాక్టర్ గారు వచ్చారు అంటున్నాడు. ఆయన అంటున్నాడంటే ఆ మాత్రం ఆయన చూపించుకొని నలుగురు రావాలా, నలుగురు అంటున్నాడంటే ఆయన. ఏంటంటే ఈయనకి నలుగురుగా కనపడుతున్నాడు, ఆయనకేమను ఇద్దరుగా కనపడుతుంది. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోను తీసుకెళ్ళి ఏదో నా శాసనానికి ఏమాత్రం లోపడలేదని తీసుకెళ్ళి కక్షతో పీకి దాకా కోపంతో ఎట్టయితే బూడిదైపోవాలని కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? పత్రికాడు ఎప్పుడు బూడిదవుతావు, ఏమవుతావు, అది అవుతావు, ఇది అవుతావు అన్నట్టుగా ఏం చేస్తావు? చేపిస్తావు. ఆయన కోపం వచ్చి నేను బూడిదైపోయారని కళ్ళప్పుడు చెప్పుకోతున్నాడు. ఈయన చూస్తుంటే ఈయన కళ్ళకి ఎన్ని కనపడుతున్నాయి? షడ్రకు మేషకు అబేద్నెగోను తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక్కొక్క వ్యక్తి కనపడుతున్నాడు. ఒరే ఆ సైనికులు పిలిచి, రే మనం ముగ్గురు వేసాం నలుగురు అంటే కాదయ్యా, మనం ముగ్గురు వేసాం సరిగ్గా చూడండి, నాకు నలుగురు కనపడుతున్నారు, అసలు రమ్మని చెప్తాను నలుగురిని. నాకు భయం వేస్తుంది, ఎందుకంటే వేసాడు చచ్చిపోతే పర్వాలా, వాళ్ళు బతుకున్నారు, ఈ రాత్రి చీటి పట్టుకుంటారేమో. బతికారు కదా, ఈ రాత్రి పోడుకుంటాకి నిద్ర పడితే వచ్చేసాడు మీకు కడతారా? మీకు ఆ నొప్పులు అగ్ని కూడా ఏం చేయలేకపోయింది. సాయంత్రం నా పని పడతాను మనవాడికి నిద్ర పడుతున్నా, ఆ చీటికెళ్ళి పిలవండి, కంగారు పడిపోయి పిలిచాను. నేను వేసింది ఎంతమంది? ముగ్గురిని అయ్యా. మరి అక్కడ 4 వ్యక్తులున్నాడు, ఆడు మా పట్టి అని చెప్పాను. అయ్యా మాకే తెలియదు అయ్యా, మీకేం చెప్తామంటే లేదా అబద్ధం ఆడుతున్నారు మీరంటే. ప్రభువునందు దేవుడు పెట్టారా, 4వ వాడుగా దేవుడుండి తన బిడ్డలను కాపాడు. ఈ అంత్యకాలం అపాయకాలం మన కుటుంబాలు, మన బిడ్డల ఎడల, మన ఎడల మనం ప్రార్థించిన దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుడే సాక్షాత్తు మనకు తోడుగా ఉంది. ఆయన కాపాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ అవమానాల్లో, ఆఖరి తప్పుల్లో, సమస్యల్లో, ఆ అవమానాల్లో, సుఖాల్లో, సంతోషంలో, అన్ని వేళల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనము భయపడము. శ్రమ వచ్చిన, కరువు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, సమస్యలు కోకొల్లలుగా మనం చుట్టుముట్టిన, ప్రాణాపాయమే వచ్చిన పిలిచిన దేవుడు, ఏర్పాటు చేసిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నిలబెట్టిన దేవుడు, బలపరిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ఈ జీవిత యాత్రలో భయము లేదు, దిగులు లేదు. ఈ జీవిత యాత్రలో ఎందుకంటే యేసు ప్రభు, ఆ ప్రభువే సాక్షాత్తు తన బిడ్డలకు తోడై ఉంటాడు కనుక ఆనాడు షడ్రకు మేషకు అబేద్నెగోలకు తోడైన దేవుడు ఈ యుగ సమాప్తి కాలంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన నీడగా ఉన్నాడు. అందుకే దానియేలు 6వ అధ్యాయంలో చూస్తే సింహాల బోనులో నుండి దానియేలును దేవుడు కాపాడాడు. ప్రభువునందు దేవుడు బిడ్డలారా, ఆ సింహాలు కొన్ని దినాలు ఉపవాసం పెట్టారు దానియేలు వేయడానికి. ఆ సింహాలు ఉపవాసంతో ఉన్నాయి. దానియేలు వేయంగానే బొలుకులు కూడా పట్టపట్ట నవ్వేసి పొగడిలాగా తినేయాలన్నట్టుగా కసితో, అసూయతో దానియేలు చేసిన పెద్ద తప్పు నేరం ఏంటంటే దినానికి మమ్మారు ఏం చేస్తున్నాడట, ఎరుసలేము పట్టు తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఎంత గవర్నమెంట్ తప్పు చేస్తున్నాడండి, ఆలోచించారు. ఎంత పాపం, ఎంత దారుణం, చేయొచ్చా?
తప్పు కదా. మనం రోజు చేస్తున్నామా 3 సార్లు? మన కామం అయ్యా మాస్టర్ గారు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారంట. ఎప్పుడెప్పుడమ్మా ఉదయం టిఫిన్ తినేస్తాడు, మధ్యాహ్నం భోజనం చేసేస్తాడు, సాయంత్రం అలా భోజనం చేసేది. రోజు 3 సార్లు చేస్తున్నాను. ఏం చెప్పాలి మీరు ఆలోచించుకోండి ఆ భక్తుల గురించి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవదిగా చూసినట్లయితే దానియేలు దినానికి యెరూషలేము తట్టు తలుపులు తెరుతున్నాడు. ఇంట్లో చేసుకోవచ్చుగా, తలుపు మూసేది. యెరూషలేమా యెరూషలేమా నేను ప్రేమించు వాళ్ళు తెలియదు అన్నాడు కనుక యెరూషలేమును ప్రేమిస్తూ తన యొక్క దేశాన్ని తన ప్రజలు ప్రేమిస్తూ ఆ తలుపులు తెరచి బొమ్మ దినానికి 3 సార్లు చేస్తున్నాడు. ఇది పెద్ద నేరం. మనకు దొరికిన నేరం ఏంటి? నిజంగా నీతిమంతులు భక్తి కలిగిన క్రైస్తవ బిడ్డల కుటుంబాల్లో ఏ నేరాలు ఉండవు, పెద్ద తప్పులే ఉండవు. మన 10 మార్లు అంధకార్యాలు చేసిన మనం చిన్నది ఎత్తే దాన్ని పెద్దగా చూపిస్తారు. తెరపై అవే తప్పు చేసినట్టు నిందించి ఏముండదు. ఈ చిన్న కార్యానికి పగబట్టి అసూయతో తీసుకెళ్ళి ఏదో ఒకరికి రాజుగారిని మస్కా కొట్టి తొందరతో సంతకం చేయించి శాసనం తీసుకొచ్చి ఎట్లయితే రాజుగారు కూడా ప్రేమించి ఇష్టపడే దాన్ని తీసుకెళ్ళి ఆ చిన్నాలతో ఆ రాజుగారు మెల్లన స్వరంతో కేకేసి దానియేలు ఇంటికి నిద్రపడుతున్నా రాత్రి అంతా అల్లాడిపోతున్నాడు. ఏమైపోయాడు? చచ్చిపోయాడు దానియేలు. ఎంత మంచోడు, జ్ఞానం కలిగిన వాడు. ఎలాంటి వ్యక్తిని మనలో పొందుకోవాలి. మరి లేకపోతే దానియేలు నిరంతరము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను కాపాడిన ప్రభు నా దేవుడి దృష్టికి రాజా నేను యథార్థంగా రాజుగారు కోళ్ళు పట్టుకపోయి వీళ్ళందరూ కలిసి ఎంత పని చేస్తారని కోపంగా వాళ్ళందరూ తీసుకెళ్ళారు. చాలాసార్లు ఏంటంటే అవి అప్పటికే ఉపవాసాలు ఉన్నాయేమో దొరికులు పండగ చేసుకుంది. క్రిస్మస్ జనవరికి మటన్ల చికెన్లు తెచ్చి ఒకటి అడొకటి పార్టీ చేసినట్టుగా ఒక విందు ప్రభువులకు దేవుడు వెళ్ళారా. తన పిల్లలను దేవుడు కాపాడడానికి ఆయన శక్తి కలిగిన వాడు. ఈ లోకమంతా ఒకటైనా, పరిస్థితులు తారుమారైనా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. దానియేలును కాపాడాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను కాపాడాడు. ఎస్తేరు ప్రార్థించినప్పుడు ఆ యొక్క యూదులందరినీ నాశనం చేయడానికి ఆమాను కుట్ర చేసినప్పుడు ఆ యొక్క యూదులకు క్షేమాన్ని కలుగజేసి వారిని కాపాడాడు. ప్రభువునందుకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరి అదే ఎలీషా ప్రార్థన ఆలకించినప్పుడు కళ్ళు తెరవబడ్డాయి, కళ్ళు మూయబడ్డాయి. ఇది గొప్ప ప్రార్థన. దైవజనుడు గట్టిగా ప్రార్థన చేసి సభ కట్టేస్తారు. కట్టేసిన వాళ్ళు మరలా బతుకుతారు. చనిపోయిన లాజరు బతికాడు, బతికిన వాడు చచ్చిపోయారు. ప్రార్థనలో అంత అద్భుతమైన కాపాడే విధానం ఉన్నదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 4:11. అంతటా అపవాది ఆయన విడిచిపోగా అంతటా అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. అపవాది వచ్చి ప్రభువుని ఏమంది, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా నీ ఇష్టం. లేకపోతే ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి శిఖరం మీద కూర్చోబెట్టి దూకు ఒకసారి. ఏంటి అపవాది చెబితే, సైతాన్ని చెబితే చదువు చెయ్యాలమ్మా. కొంతమంది ఏంటంటే పాస్టర్ గారు చెబితే ఎవరో పాస్టర్ గారు మా మాట ఎట్లేదండి ఏమన్నానంట, నేను 8 లక్షలు కొన్నానంటే అంత ఫ్యాన్ కొన్నది నేనండి, దాని పేరు చూడున్నాయి కదా, అంత డ్రమ్ కొన్నానండి, ఇది కొన్నానండి. అసలు పాస్టర్ గారు నా మాట, పాస్టర్ గారు వింటాడు అనుకున్నానే, దేవుడు కొన్నాం.
అది ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదనమాట. అంటే ఫ్యాన్ కొన్నంత మాత్రాన మాస్టర్ గారు మనం చెప్పిన మాట ఈయన సైతాన్లో బుద్ధులు అనమాట. సైతాన్ ఏదన్నా ఒక పని చేస్తే వాళ్ళు చెప్పినట్టు మాస్టర్ గారు నడుస్తారు. వినలేదనుకో మొహం ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా మొహం రంగు మారిపోతుంది, చూపు మారిపోతుంది, నడక మారిపోతుంది. అయినా మేము గుర్తుంటాం అయితే ఈ మధ్య కొత్త వచ్చాక అన్నట్టుగా వర్ష మారిపోతాం, మాట మారిపోతాం, రంగు మారిపోతాం, అన్నీ మారిపోతాయి. మారిపోయినాక సైకిల్లో డెత్ మీద వచ్చి కూర్చుంటాడు. నా పార్టీ వచ్చేసి అది ఆనందంగా కూర్చుని డ్రాన్స్ చేస్తాం. ఇక చర్చికి తర్వాత బతుకు ఏమవుందో అది. అందుకే ప్రభువునందు ప్రియులారా అపవాదం వచ్చి ప్రభువుని అంటుంది కదా, ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్ళి అయ్యా దూకైనా ఆయన నీ దేవదూతలు వచ్చి పరిచయం చేస్తారు, నువ్వు దేవుని కుమారుడు కదా అని చెబుతుంది సామెత. ఆయన మాట్లాడే వాటికి మాట్లాడి గద్దించేటప్పుడు ఆయన దేవుడు కనుక మరలా ఏమంది, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని ఆకలితో ఉన్నారు, ఉపవాసాలతో ఉన్నారు, అయ్యో తాగుతున్నావు ఆ దేవుడు కనబెట్టలేదు. ఎందుకయ్యా ఆయన కుమారుగా పుట్టావు, ఆయన పడ్డా చెప్పండి నీకు ఐదు బాధలు. అప్పుడప్పుడే పొద్దు సంవత్సరం దేవుడు నమ్ముకున్నా నాకేమీ ఇంట్లో లేదు, పట్టుకున్నది ఏంటి నా బాధ దెయ్యాన్ని నమ్ముకున్నా వాళ్ళు శుభ్రంగా అది చాలా డ్రెస్ ప్రదేశం చాలా బాగుంది. నాకు ఇన్ని కష్టాలు ఏంటి, ఎన్ని కష్టాలు ఉన్నా లేకపోయినా అల్పకాల పాపం. ఎప్పుడు రాలిపోతామో, ఎప్పుడు ఉంటామో, ఏమైపోతామో మనకు తెలియదు. అందుకే ప్రభువులను పిల్లారా యేసు ప్రభులు వారినే సాతాను శోధించడానికి ఆయన గర్తించే వారికి వెళ్ళిపోయినాకంట అప్పుడు ఎవరు వచ్చారంట, దేవదూతలు వచ్చి ప్రభు పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం. దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియాసకుడా, ఖ్యాతిగా నీకిచ్చే గ్రంథము వీటి ఏలను తినుము గ్రంథము ఎనెవలె మధురముగా నుండును జ్ఞానము నీ కప్పును హితుడా. క్రైస్తవుండ కదలిరా ఎందుకు ఆరాటం, ఎందుకు పోరాటం, ఎంత పెంచినా ఎక్కడికి వెళ్ళిపోతాచా అట్టికి. అందుకే దూతలకు లేనట్టి పరిచర్య దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ ప్రభు కట ఆ దేవదూతలు వచ్చి పరిచయం చేస్తారు. రేపు మనకు కూడా ఎవరు చేస్తారు, దేవదూతలు మనకు పరిచయం. దూతలకు లేనట్టి గొప్ప భాగ్యం దేవుడు ఆయన రక్తంలో పెట్టి ఆయన పరిశుద్ధులుగా చేశారు. ఆయన వ్యక్తిలో పాల్పొందుతారు, ఆయన ఆరాధనలో పాల్పొందుతారు. ఈ లోకంలో అందరికీ లేని ధన్యత దేవుడికి ఇచ్చాడు. అందుకే ఆఖరి వరకు కూడా మనం దేవుని యొక్క సురక్షితమైన రెక్కల చాటులో ఉన్నాము కనుక ఏ దుష్టుడు మనల్ని అపహరించనే. ఎందుకంటే లోకంలో ఇంకా ఎక్కడెక్కడో బాగుండి ఖండాలను ప్రేమించు, లోకాన్ని ప్రేమిస్తే మట్టి కంటలు ఏమైపోతాయి, మట్టి కండం మట్టికి. మనిషిలో ఉన్న ఆత్మ దేవుని సన్నిధికి, ఆత్మలో దేవుని సన్నిధికి వెళ్ళడానికి మన ఆరాటం, మన పోరాటం, మన ఎదురులేమి ఈ ప్రసంగాలను ఆరాధన చేయటం, సంవత్సరాల తరబడి ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ అది చిత్తంలో నిలబడి ఉండడం ఇది గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతలు ఆయనకు పరిచయం చేశారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా మనకు కూడా దేవదూతలకు లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవదూతలు కూడా మరి మనం తీర్పు చెబుతాం. దేవదూతలు కూడా తీర్పు తీర్చడానికి ఆయన న్యాయమైన ఆ యొక్క తీర్పు దినాన ఆయన పరిశుద్ధుల దృష్టిలో మనల్ని ఈ భూలోక నివాసులకు తీర్పు తీర్చే గొప్ప యోగ్యులు మీలో ఉంటారు. నీకే అప్పు చెప్తే ఏం చేస్తావో, ఎంతమంది నరకానికి పంపుతావో, ఎంతమందిని ఉంచుతావో, అక్కడ గొప్ప ఆధిక్యతలో
బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయము 32 నుండి 39 వరకు చూస్తే మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు గాలిని గర్జించినప్పుడు ఆ యొక్క వాన నెమ్మడించినట్లుగా అతడు వాక్య భాగంలో మనం దయచేసి సహాయం చేయండి. సాయంకాలం అయినప్పుడు చెప్పగా జనులను పంపివేసి ఆ చిన్న దోరులో తీసుకుని పోయి వచ్చాను. పెద్ద తుఫాను రేగి ఆ ధోని నిండిపోయాను. ఆయన అమరముల ధోనిలో ఆయన తలవాల్చుకుని నిద్రించుచుండెను. ఆయనను లేపి బతుకుడా పెద్ద పెద్ద డైలాగులు ఆడుతున్నారండి. ఒక ఆయనకి దెయ్యం పట్టి రోజు ప్రార్థన కయ్యారు. అసలు ఫోన్ చేసి అసలు మాస్టర్ గారు ఎక్కడ చెప్పడం నాకు ఫోన్ ఇవ్వడానికి చాలా పడికి చేస్తున్నాను. ఏడే సంఘం ఏమైనా పట్టించుకోరా, ఎక్కడున్నది రావాలి నత్తింటిగా ఏంటంటే దెయ్యం పట్టి. నేను ఎవరు అన్నదేం లేదంటే చెప్పదు చదువుకు రాకుండా మీరు చెప్పకపోతే నాకేంటంట, మీకు దెయ్యం పట్టింది నాకేంటంట అనుకుంటే ఏముంది ప్రభుని అనుకున్నారు. ఇక్కడ అంట పెద్ద గాలి అమరములు ఆయన పడుతున్నాడు, ధోనిలో ప్రయాణం వెళ్తున్నారు, గొప్ప తుఫాను రేగింది. ఈ ధోనిలో ప్రభు ఉన్నాడు వారి ధోనిలో. కానీ వారు ఏం పడుతున్నారు, ఇక్కడ కలవరం పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు. పెద్ద డైలాగ్ అంటారు, ప్రభువా లేపి నీకు చింత లేదా, చింత లేదా. చూడండి ప్రభు ఏం చెప్పాలి, చదువు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన వాళ్ళు ఎన్ని మాటలు ఎన్ని డైలాగులు ఆడినా ఆయన ఏం మాట్లాడాలి కాబట్టి లేచినాక ఆయన ఏం చేశాడు, గాలిని గర్దించే వరకు నేను అప్పుడే సౌండ్ ఫీజులు ఆడిపోవాలి, గాలి శబ్దం అన్ని ఆగిపోయాయి నిమ్మడం. తర్వాత ఆయన అన్నాడు, మీరెందుకు అనుకుంటున్నారు అంటే ఏం లేదన్నాడు, నాకు చింత లేదా బాధకుడా పడుకున్నాబెట్టి లే అని లేపారు. ఈయన అంటాడు లేచిన తర్వాత, మీకు ఏం లేదు, ఎందుకు భయపడుతున్నారు, మీకేం లేదు, నమ్మిక లేదా అంచదు. వారితో చెప్పాను, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, ఈయన అడిగే మాటల మీద కూడా వీళ్ళకి మైండ్ లేదు. ఇప్పుడు నేను మైండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, లేపేదాకా ఒక కంగారు, లేపిన తర్వాత జరిగింది ఏంటంటే గాలి సముద్రం ఆగిపోయింది ఏంటని ఇదే ఆలోచిస్తున్నారు. మీకు విశ్వాసం లేదా, మీరు భయపడుతున్నారు, ఇవన్నీ ఎక్స్ట్రాలోకి వెళ్ళే మైండ్కి. ఏంటంటే అది ఆగిపోయింది సముద్రం, ఈయన ఎప్పుడో అసలు నవ్వేనంటావా లేకపోతే దేవుడా లేకపోతే ఎవరు అని వీళ్ళు ఒక కలవరము ఆందోళనలో ఉన్నారు. దీని భావాన్ని బట్టి మనం చూస్తే ప్రభువులను దేవుడు ఉండారా, దేవుడు మన హృదయం అనే ధ్వనిలో మన అమరములో మనతోనే మన ప్రభు కష్టాల్లో శోభంలో కుటుంబంలో నిరాశలో నిస్సృహలో ఆ ప్రభు మన గుండెల్లో మన హృదయంలో ఆయన ఆత్మ ఆయన మనతోనే ఉన్నాడు. కానీ మన సమస్యలు వచ్చినప్పుడు మనం ఎదురు తిరిగి ప్రభువుల మీద వాపోతూ అంటాం, ప్రభువా ఓ బాధకుడా, ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నావు నాయన, నిన్ను స్తుతిస్తున్నావు, శనివారం వెళ్ళావు, బుధవారం వెళ్ళావు, ఆదివారం వచ్చావు, ఆరాధించావు, సంస్కార ఆరాధన వచ్చావు, భోజనాలు తిన్నావు, ప్రేమ విందులు చూసావు, ఆ విందులు చూసావు, ఈ విందులు చూసావు, అన్ని విందులు
చూసాం. కానీ ప్రభువా నీకు చెత్తలేదా, మా ఇంట్లో ఎందుకు నాయన ఈ శోధన, ఈ బాధ ఏంటి నాయన, ఆ శోధన ఏంటి నాయన, ఈ మనిషి ఏంటి నాయన గొరకరాయలాగా ఎదురు పడుతున్నాడు బాబా, వీడు మాట్లాడలేదయ్యా, వీడు ఎప్పుడు మారుతాడు ఎప్పుడు పోతాడు అన్నట్టుగా నలిగి కుమిలిపోతున్నా ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్క విషయాన్ని గమనించండి, ఈ హృదయం అనే ధోనిలో యేసు ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. దైవ సేవకుల కుటుంబంలో దేవుడు ఉన్నాడు, ఆయన ఆరాధించే నీతో ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీ శ్రమలో, నీ నిరాశలో నువ్వు కన్నీరు కాచి విలపిస్తూ ఒంటరిగా అల్లాడుతూ ఉన్నావు. నీ హృదయం అనే ధోనిలో నీతో కూడా ప్రభుతున్నాడు. ఆయన ఉన్నాడని ఎరుగక అనేక సార్లు కుంగిపోతుంది, కలిగిపోతుంది, మనుషుల మీద ఆధారపడుతుంది, ఎవరెవరి దగ్గరకో ఆ సలహాలకు వెళ్తూ ఉంటాం. మన సమస్యలకు, మన అవమానాలకు, మన ప్రతి వ్యాధి బాధల నుండి విడిపించడానికి పరిష్కారం మన ప్రభువే. ఆయన నీతో కూడా ఉన్నాడు. ఆయన మరణం వరకు నీకు తోడుగా ఉన్నాడు, యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉన్నాడు. ఆ తరాలలో, యుగాలలో, మరి సర్వ యుగాలలో కూడా ఆయన నీతో కూడా ఉండే దేవుడు. ఆయన కన్నా మెన్నైన వారి ప్రపంచంలో ఎవరు మనకు డబ్బులు దేవుడు. మన ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది దైవ సేవకుల్ని ఆయన చేసే పై శ్రమం గుర్తిస్తాడు. కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన శ్రమలో ప్రభువును నమ్ముకున్నందుకు కొంత కఠినమైన మరణాలు కూడా హత్య చేయకూడదు, తలకాయలు పోషిస్తుంది, భయంకరమైన దాడులు కానీ దేవుడు మనకు క్షేమంగా వచ్చింది. కోడి తన పిల్లలను కాపాడినట్లుగా తన సురక్షితమైన రెక్కల చాటున మనల్ని కాపాడి రక్షించి మనలను, మన ప్రాంతాలను ఆయన అద్భుతమైన హస్తం కింద కాపాడుతుంటే ఆయన్ను మనం ఏ సమయాల్లో కూడా ఆయన మనం చేయకుండా ఆయన వెంబడించాలి. ఎందుకంటే ఆయన నీ హృదయం అనే నీ చిన్న ధోనిలో ఆయన నీతో కూడా ఉన్నాడు, నీతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నీ కుటుంబ వ్యవస్థను ఎరిగిన వాడు, నీ బిడలను ఎరిగిన వాడు, మన పరిస్థితులు చూస్తున్న దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే ప్రభువులకి దేవుడున్నారా, ఎన్ని సమస్యలు ఉన్నా కుటుంబంలో అవి నిమ్మడమైపోతాయి. దేవుడు గద్దించినాడు, ప్రభు గద్దించినప్పుడు నిమ్మడమైపోతాయి. అందుకే ప్రభువులకు పిల్లారా, అపోస్తుల కార్యం 27వ అధ్యాయము 21 నుండి 25 వచనాలను చూసినట్లయితే దేవుడు దూత సౌలుతో మరి ఈ విధంగా చెప్పి దేహాన్ని పగులదు అని అక్కడ మాట్లాడుతుంది. ఆ భాగంలో ప్రభువులకు దేవుడు పిల్లరా, దేవుని యొక్క దూత కొన్ని కఠోరమైన సమస్యలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మన కుటుంబాలతో, మన సంఘాలతో మన ప్రార్థనని ఆయుధాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు సాక్షాత్తు నీతో మాట్లాడతాడు. దర్శనము రీతిగానో ప్రతి వాక్యము ద్వారానో హెచ్చరిస్తాడు. దేవుడు నీ జీవితంలో అసాధ్యం అనుకున్న ఘనకార్యాలు ఆయన చేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యం 12:1-17 సరసాలలో నుండి దేవుని దూతము పేతురును విడిపించిన విధానాన్ని అక్కడ చూస్తే బహు ఆశ్చర్యం కలుగుతారు. ప్రభువునకు దేవుడు ద్వారా దేవుడు తన భక్తుడైన పేతురు పట్ల ఆ శరసాలలో వేయించినప్పుడు అర్ధరాత్రి వేళ జరిగిన గొప్ప అద్భుత కార్యాన్ని ఆ భాగంలో చూస్తే చదువుతుంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ సందర్భాలు మేడగదిలో వారు ప్రార్థిస్తూ ఉన్నారు, భక్తులందరూ కూడి. కానీ సరసాలున్న పేతురు కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ ఆ రోదే అనే చిన్నది చక్కగా ఆ తలుపు దగ్గర చూసి పేతురు స్వామి తర్వాత తలుపు తెద్దామని చెప్పడానికి పిచ్చిదానా పేతురు గారు ఎక్కడ వస్తాడు? పేతురు అర్థం ఏంటి? చెరసాలలో బంధించేశారు, అందుకే ప్రార్థన చేస్తున్నామంటే నేను విన్నాను అంటే ఎవరు నమ్మల. ఆ తలుపు తెరిచిన తర్వాత పేతురు చూసి కానీ వాళ్ళందరూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఏ కార్యమైనా మన జీవితాల్లో చేయగలము. ప్రార్థనే గొప్ప మనల్ని కాపాడుతుందని దైవజనులు ఆ యొక్క మంచి ప్రార్థన కూడికి ఏర్పాటు చేస్తారు. కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, గ్రామ క్షేమాభివృద్ధి కొరకు, దేశము కొరకు, ప్రజల కొరకు, మీరు
చేస్తున్న ప్రార్థన అది చాలా శ్రేష్టమైనది, అద్భుతాలు కలిగి సంఘము ప్రార్థించగా శరసాల ప్రమాదులు కదిలే. ప్రభువులారా, సంఘ ప్రార్థన ప్రాముఖ్యం, కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యం, వ్యక్తిగత ప్రార్థన ప్రాముఖ్యం. మరి దేవుని మీద ఆధారపడి వాసం నుండి ప్రార్థించిన భక్తుల జీవితంలో ఎన్నో ఘనమైన గొప్ప కార్యాలు మనం చూడగలిగాం. అందుకే ప్రభువులను పిల్లరా, అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 3-6 వచనాల్లో పౌలు మరి అక్కడ తన జీవితంలో వాడ ప్రయాణం చేసినప్పుడు, వాడ బద్దలైనప్పుడు, ఆ మార్గంలో వస్తూ మరి ఒక దివిని చేరినప్పుడు అక్కడ మరి కొందరు ప్రజలు అక్కడ చుట్టుముట్టారు, ఉపచారం చేశారు. అక్కడ కొన్ని పొలలు ఏరుతున్నప్పుడు పౌరులు సర్పము ఆడివేసి డబ్బులను పిల్లారా, ఆ ప్రజలు అనుకున్నారు ఇప్పుడు ఏ చెడ్డవాడో నరహంతకుడో సముద్రంలో నుండి తప్పించుకుని వచ్చాడు, కానీ ఇక్కడ ఆ దేవుడు శిక్షించేశాడు, సర్పం ద్వారా చనిపోతాడు అని ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు డబ్బులను దేవుని పిల్లారా, మరి ఆ యొక్క సర్పము కాటు వలన ఆ యొక్క పౌలుకు ఏ హాని కూడా కలగలేదు. తర్వాత పట్టణం ఆ ప్రాంతంలో ఒక మరి ఇంటికి ఆహ్వానించబడడం, దేవుడు అద్భుతాలు చేయడం, అక్కడ మహిమకరమైన పాత్రగా వాడబడ్డాడు, అద్భుతాలు చేశాడు. ప్రభువులకు దేవుడు బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో నీటికి నేలకు మధ్య యేసు క్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళి కొరకు ఈ లోకంలో వచ్చి గెచ్చేము అనే వరకు మరింత వ్యాప్తం చెంది సర్వ మానవాళి కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్త పురుగుల వలె మారిపోయింది. డబ్బులకు దేవుడు ఉంటారా, ఆయన వేదన మరింత వేదన చెంది ప్రార్థించాడు. మన కుటుంబాల క్షేమం కొరకు, మన దేశం కొరకు, సంఘం కొరకు ఈ కడవల దినాలు, అంచె దినాలలో ప్రార్థించే వారు కలిగిన వారు ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడి రక్షిస్తాడు. అంటే కృప కలిగిన దేవుడు మరి సుందరరాజయ్య గారి కుటుంబానికి, మన కుటుంబాలకు ఈ కడవల దినాలు, అంచె దినాలు, అపాయకరమైన దినాల్లో అనేక భక్తులను తన దూతను పంపించి కాపాడిన దైవజనులు ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు. శరీరధారి ఉన్న దినాలలో ప్రభు ఆ చిన్న ధోనిలో వారిని ఆ అద్భుతమైన మహిమ వారిని ప్రదర్శించి వారిని కాపాడిన దేవుడు మన జీవితాల్లో కూడా ఎల్లవేళ మన బిడలను సంతానాన్ని కాపాడి రక్షించి సంరక్షించి నడిపించును గాక. ఆమె చిన్న మాటలు ప్రభు మన ఇంట్లో దీవించాల్సి ఇప్పుడు పెట్టాలని చెప్పి పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఆహ్వానించి ఆయన లేఖనం ద్వారా మనం జీవించుకోవడానికి ఆశీర్వాదాలని చెప్పి అంతకుముందైతే నేను సాగు వచ్చిన తర్వాత ఎవరికి పోటీ పెట్టుకోవడానికి సాధ్యం నేను నా పరిచయం సాగు చేసుకోవడానికి కానీ మేమెవరు కలిసిన తర్వాత నా బిడ్డల క్షేమం కొరకే ప్రార్థించాలని ఆశించినప్పుడు నాన్నకు ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ వెళ్తున్నాను, తండ్రి టైపులో ఉన్నాను, అయితే ఆదివారం సాయంకాలం పోతున్నాను, చేస్తాను అడిగితే ఇస్తాను టైంకి చేస్తున్నాను అన్నారు. ఈరోజు 6 నుంచి ఫోన్ చేయలేదు. మళ్ళా ఈరోజు ఫోన్ అయిన తర్వాత 4 గంటల ఆ సమయం వచ్చేసాను. వస్తున్నాను అప్పుడు అనుకున్నాను, అమ్మాయిని చూడలేదు, అమ్మాయిని తీసుకురావట్లేదు, అసలు ఏంటి తీసుకొస్తారా ఆలోచన వచ్చింది. ఇంటికి వెళ్ళి చూడాలని అమ్మాయిని ఎందుకు చూడాలని ఒక విషయం, అమ్మాయి పెంచుకోవచ్చు అని చెప్పి ఇండియన్ పెంచుకోవచ్చు పాట కూడా ఆ పాట పాడుతుంది సార్. మా నాన్న పాట పాడుతున్నాడు, మా అమ్మాయి పాట పెంచుకోవచ్చు అనేది ఎక్కడున్నా శారం కనపడుతుంది. ఆ పాట అందులో తెచ్చింది కాబట్టి ఆ శారం. మరి మా నాన్నకి రావట్లేదు, తీసాడు పాట రావు.
అనుకుంటుంది అందులో కాదు. 170 మంది మేము చేసినా మన అనుకుంటుంది అందులో కాదు. ఏ పాట పాడాడు కదా ఎక్కడ పాడేది చదువు చెప్పి అది ఏం పాడది? ఉండ కదలి రావాయి. ఈ మాటను బట్టి ఎక్కడికి పెడుతున్నాడు నిజమా? ఆంధ్రప్రదేశ్ ఏమంటే ఇట్లే పడారు. హల్లెలూయా. అందులో పుట్టాడు కాబట్టి ఇందులోకి రావట్లేదు. మా అమ్మాయి దగ్గరికి రావట్లేదు. అదేనా మా అమ్మాయి అయితే నాకు చాలా సంతోషమైంది. వచ్చి వాక్య పరిచర్య చేసి మా కుటుంబం కొరకు మీరు సంఘముగా దైవజనులుగా మండల ప్రెసిడెంట్గా ఉన్న పాస్టర్కి ప్రెసిడెంట్గా ఉన్న ప్రకాష్ రావు గారు పాస్టర్ గారు కూడా ఇప్పుడు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాక్యం చెప్పిన దైవజనుల కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, రక్షకుడా, విమోచకుడా, ప్రేమించువాడా నీకు వందనాలు. మా కుటుంబ క్షేమము కొరకే సంఘమును పిలిచి అలాగే ప్రభువా దైవజనులైన సేవకులైన ప్రెసిడెంట్ గారైన ప్రకాష్ రావు గారిని పిలువుగా వాస్తవం గారు తీసుకుని వచ్చి ఇరువురు కూడా ప్రభువానికి స్తోత్రం. మా కుటుంబ క్షేమము సంఘము ద్వారా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన తండ్రి మీకు స్తోత్రం. ఆ నావలో ఉన్న మీరు తుఫాను రాగా వారు భయపడుతున్నారు. మీరు ఉన్నారని ధైర్యం లేదు వారికి. ఈయన ఎవరో గాలియు తుఫాను కూడా ఆగిపోతుంది, సముద్రం కూడా ఆగిపోయింది. ఆయన ఎవరో ఎరిగి ఉండాలి. అలాగే మనం ప్రార్థన చేయాలి. ఆయన శక్తివంతుడు, బలవంతుడు, చేయగలిగిన సమర్థుడు. మొదటి వాక్యం నాకు చెప్పాడు. ఏ వాక్యం అనగా ఎవ్రీ స్త్రీలు సురికైన వారు. మరి ప్రార్థన కూటం పెట్టగలిగిన అంశం అదే. దేవుని యొక్క మహాకృపలో మరి బిడ్డలు క్షేమముగా ఉండాలని, బిడ్డలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోట పెట్టించాం. కారణం అది. అదే లేఖనాన్ని ప్రభు సేవకుల ద్వారా మాట్లాడారు. ఎవ్రీ స్త్రీలు సురికైన వారు మంత్రస్థానం వెళ్ళేసరికి వారు ప్రసవించారు. రాజాజ్ఞకు దేవుడు వారికి అప్పగించకుండా వారు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. ఎవరు కూడా వారికి సహాయ సహకారాలు అందించకపోయినా దేవుడే వారి గర్భమును అలా ఉన్న బిడ్డలు జన్మించడానికి అవకాశం ఇచ్చారు. అటు కృపలో మా కుటుంబానికి అటు కార్యం జరగడానికి దేవుని సన్నిధిలో మరి కూటమి పెట్టడం జరిగింది. ఇలాగా దేవుని యొక్క మహాకృపను బట్టి కూటమి జరిగించిన దైవజనులను, దైవజనురాలను, వారికి ఇచ్చిన పరిచర్యను మీ హస్తాన్ని భద్రపరిచి ఆశీర్వదించండి. సంఘ బిడ్డల ప్రభువానికి స్తోత్రం. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, నీ సొత్తైన ప్రజలు, నీ ప్రజలందరూ కూడా వచ్చి ప్రభు మీరు వారికి బిరుదులు ఇచ్చారు, గొప్ప పేర్లు పెట్టారు వారికి. సంఘానికి ఏర్పరచబడిన జనము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, నీ రక్తం ఇచ్చి కొనుక్కున్న నీ ప్రజలు. దేవదాసుని కుటుంబం కొరకు ప్రార్థించడానికి వచ్చి నీ బిడ్డల ప్రభువ అరగంట ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలు మీరు విన్నారు. యెరూషలేమును తీసుకుని వెళుతున్న మందసం ఉన్నట్టుండి ప్రభువ గిత్తీయుడైన ఓబేదెదోమినికి వదిలి వెళ్ళిపోయాడు దావీదు. మందసమైన క్రీస్తు, వాక్యమైన క్రీస్తు నీకు వందనములు చెల్లిస్తున్నా. ఆ మందసం వాక్యమే. ఆ వాక్యం దేవుడి. ఓబేదెదోమికి ఎవరు వచ్చారనగా దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఓబేదెదోమికి ఎవరున్నారనగా వాక్యమైన దేవుడు వచ్చాడు. ఓబేదెదోమిని, అతని సొత్తుని, అతనుకున్న యావదాస్తుని ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి యెరూషలేములో ఉన్న దావీదుకు వినబడింది. అయ్యో, మందసము నేను తీసుకుని తెచ్చుకోవాలి. మందసములో ఉన్న దేవుడు నా ఇంటికి ప్లస్
నా రాజ్యానికి, నా ప్రజలకు క్షేమం కలిగించి ఆశీర్వదించాలి అన్న ఆలోచన కలిగిన వాడై 30,000 మంది జనాంగమును తీసుకుని వెళ్ళి తాను మైమరిచి నాట్యం ఆడుతూ స్తుతిస్తూ దేవుణ్ణి గణపరిచి ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు. అట్టి ఆశీర్వాదమే కూటం. ఎప్పుడు మన దేవుని బిడ్డలారా, ఆ సేవా పరిసరాలు మీకు బోధిస్తూనే వస్తున్నాను. అయితే నేను సేవకునిగా మరి యొక్క సేవకుని వాక్యాన్ని నేను వినాలని ఆశించి రాత్రికాల సమయంలో వాక్య పరిచయం చేయించాము. దేవుడు దైవజనులైన ప్రకాశ్రావు గారిని, భార్యను, వారికి ఇచ్చిన సంతతి కలిగిన బిడ్డని హస్తాన్ని భద్రపరిచి వారు చేస్తున్న పరిచర్యను హస్తాన్ని భద్రపరిచి యేసుప్రభు హస్తాన్ని భద్రపరిచి ఆశీర్వదించి విడుదలొచ్చున్నారు. దేవుని సంగమా, వరక్తిమిచ్చుకున్న సంగమా, బిడ్డలారా, మీరు చేస్తున్న ప్రార్థన ఆలకించి నా కుటుంబానికి మేలు, దీవెన, ఆశీర్వాదం కలిగిస్తారని విశ్వాసంతో ప్రార్థన పెట్టిన ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని మీ సన్నిధిలో మేము గడపడానికి అన్న విశ్రాంతి దినము పగలు రాత్రి గడిపి ఉన్నాం. రాత్రికాల సమయంలో ప్రభువా బలలో పాలు పుంచుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా పునరుత్థాన ప్రార్థన కూడా జరిగించినాం. రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థన కూటమును జరిగించాలని మీరు కృపనిచ్చారు. గత 4 కూటములు కూడా నీ బిడ్డలు కూర్చొని మందిరంలో ప్రార్థించారు. వారి ప్రార్థనల ద్వారా వారికి మేలు కలగడానికి కృపనిస్తున్నారు. నా కుటుంబానికి మేలు కలగడానికి కృపనిచ్చారు. ఈ ప్రార్థన కూటము ద్వారా, ఈ పరిచర్య ద్వారా, సేవకుల యొక్క వాక్యము ద్వారా, ఆ బిడ్డల యొక్క ప్రార్థన ద్వారా, మా ప్రార్థన ద్వారా మా కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాకు ఇచ్చిన పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దావీదు అంటున్నాడు, మేము ఇంతగా హెచ్చించడానికి నా కుటుంబం ఏర్పాటిది. గొర్రెల దొడ్డులోనే నన్ను పిలిచావు ప్రభువా, గొర్రెలు కాసుకొనిచున్న నన్ను పిలిచి ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి నేను ఏర్పాటుపడను. నీ కృపను బట్టి నన్ను హెచ్చిస్తున్నావు. దావీదు సిగురైన క్రీస్తుని నామం పెట్టుబడి యెరూషలేములో ఒకడు ఉండక మానడు, నీ సంతతిలో మీరు చెప్పారు. దయగలిగిన తండ్రి, నీ వాగ్దానములు ఎన్నెన్నుగా కనబడుతున్నావో ప్రజలకు అర్థం కాదు, ప్రజలకు తెలియదు. వాగ్దాన పుత్రుడా, నీవు ఇచ్చిన వాగ్దానములు బట్టి చేత పట్టుకుని ప్రార్థిస్తూ ఉండగా నీ దివ్యమైన ఆశీర్వాదము నీ బిడ్డలమైన మా అందరి మీద కుమరించి ఆశీర్వదించి దావీదు కుటుంబం వలె నా కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించి నీకు పరిచర్య చేయలాగన, నీ బిడ్డలకు పరిచర్య చేయలాగన మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దైవజనులను, రాష్ట్రము గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన కుటుంబం ద్వారా కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నాకు ఇచ్చిన పరిచర్యలు మీరు దీవించి ఆశీర్వదించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకని పొందినాము తండ్రి, ఆమేన్. ఎన్నెన్ని దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధికాంతి మనకు పరిశుద్ధులకు పరిచర్య చేసిన దైవదాసుని యొక్క కుటుంబానికి, ఆ కుటుంబానికి సదాకుడై నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ